బిగ్ బాస్ పరిచయం అక్కర్లేని షో. ఎంటర్టైన్మెంట్ తో పాటు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. బుల్లితెర ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో. ఇప్పటి వరకు తెలుగులో దిగ్విజయంగా 8 సీజన్లు పూర్తి చేసుకుంది. వినోదంతో పాటు విమర్శలను మూటగట్టుకుంది బిగ్ బాస్ షో. ఇక త్వరలోనే సీజన్ 9 రాబోతోంది. ఇప్పటికీ కొన్ని రోజులుగా కంటెస్టెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నాయి. ఇక తాజాగా బిగ్ బాస్ సీజన్ 9 లోగోను లాంచ్ చేస్తూ ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్స్ దుమ్ము రేపుతున్నాయి. గ్రీకు వీరుడి ప్రోమోతో బిగ్ బాస్ 9 సీజన్ పై మరింత ఉత్కంఠ రేపుతోంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది బిగ్ బాస్. ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠకు గురిచేసే ఈ పాపులర్ రియాలిటీ షో త్వరలో మరో సీజన్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటి వరకు 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసిన ఈ షో 9వ సీజన్తో మరింత అట్టహాసంగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. బిగ్ బాస్ సీజన్ 9 పేరుతో రాబోయే ఈ సీజన్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇటీవల బిగ్ బాస్ హోస్ట్ మారుతాడు అన్న ప్రచారం ఊపందుకుంది. విజయ్ దేవరకొండ లేదా బాలకృష్ణలో ఒకరు హోస్ట్ చేయనున్నారని గాసిప్స్ వినిపించాయి. అయితే తాజా ప్రోమోతో ఆ వార్తలకు పూర్తిగా తెరపడింది. గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్ కి హోస్ట్ గా కొనసాగుతున్న నాగార్జున ఈసారి కూడా అదే బాధ్యతను చేపట్టనున్నట్లు స్పష్టమైంది. ఎన్టీఆర్, నాని తర్వాత నాగార్జున బిగ్ బాస్ కి హోస్ట్ గా వచ్చి తనదైన మార్క్ వేశారు. మొత్తంగా చూస్తే ఈసారి బిగ్ బాస్ 9 మరింత గ్రాండ్ గా యూత్ ను ఆకర్షించే ఎంటర్టైన్మెంట్ తో బుల్లితెరపై దూసుకురావడానికి రెడీ అవుతున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ సీజన్ సరికొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. రెట్టింపు వినోదంతో పాటు అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్లు షో ఎంజాయ్ చేసేలా స్కెచ్ వేస్తున్నారట. కంటెంట్ల పూర్తి జాబితా అధికారికంగా ప్రకటించే వరకు ఈ షోకి ఎవరెవరు వస్తారు అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేం. తెలుగు రియాలిటీ షోలలో బిగ్ బాస్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకుని 9వ సీజన్లోకి అడుగు పెడుతోంది. బిగ్ బాస్ సీజన్ 9 కు సంబంధించిన పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, కంటెస్టెంట్ల ఎంపిక కూడా మొదలైందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి కంటెస్టెంట్స్ గా ఎవరు రాబోతున్నారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ సీజన్ 8 ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది కనుక ఈసారి క్రితం జరిగిన పొరపాట్లను పునరావృతం కాకుండా షో రేటింగ్ ని పెంచేందుకు నిర్వాహకులు పక్కా ప్రణాళికతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఈసారి మరింత క్రేజీ కంటెస్టెంట్లను, మరీ ముఖ్యంగా కాంట్రవర్సీలకు దగ్గరగా ఉండే సెలబ్రిటీలను హౌస్ లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి హౌస్ లోకి రాబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కలు కొడుతున్నాయి. ఇక ఈ జాబితాలో బుల్లితెర నటీనటులు, యూట్యూబ్ స్టార్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో పాటు కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం బంచిక్ బబ్లు, యూట్యూబర్ అలేఖ్యా చిట్టి, స్నో పాప, పబ్బ వివాదంతో పాపులర్ అయిన నటి కల్పిక గణేష్, సీనియర్ యాక్టర్ సాయి కిరణ్, నటి జ్యోతిరాయ్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. రీతూ చౌదరి, విలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన అనిల్ జీలా, నిఖిల్ లవర్, సీరియల్ నటి కావ్య, ప్రదీప్, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక, ఆర్టిస్ట్ నవ్యస్వామి, యూట్యూబర్ శ్రావణి వర్మ, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్, వీరితో పాటు నటుడు అమర్దీప్ భార్య తేజస్విని గౌడ్, కేరింత సినిమాలో హీరో సుమంత్ అశ్విన్, అలాగే సీరియల్ నటులు హారిక, ఏకనాథులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ జాబితాపై బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కంటెస్టెంట్ల లిస్టు చూస్తే బిగ్ బాస్ 9 మరింత కాంట్రవర్సీ, డ్రామా, ఎంటర్టైన్మెంట్ ఉండబోతుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పేర్లలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. ఏది ఏమైనప్పటికీ బిగ్ బాస్ 9 సీజన్ పై మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు తెలుగులో 8 సీజన్లు అయ్యాయి. ఇందులో తొలి సీజన్ విజేతగా శివబాలాజీ, రెండో సీజన్ విజేతగా కౌశల్, మూడో సీజన్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ విజేతగా అభిజిత్, ఐదో సీజన్ విజేతగా విజయ్ సన్నీ, ఆరో సీజన్ విజేతగా సింగర్ రేవంత్ శ్రీహాన్, ఏడో సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్, 8వ సీజన్లో నటుడు నిఖిల్ నిలిచారు.
ఆటలో అలుపు వచ్చినంత బిగ్ బాస్ రియాలిటీ షో వివాదానికి కేర్ ఆఫ్ గా మారింది. ఈ రియాలిటీ షోపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ షో అసభ్యంగా ఉంటోందని పలువురు మండిపడుతున్నారు. బిగ్ బాస్ బూతుల స్వర్గం అని విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అది రియాలిటీ షో కాదు, బూతు షో అని కూడా అంటున్నారు. బిగ్ బాస్ షో ద్వారా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని కూడా అంటున్నారు అని నిలదీస్తున్నారు. యుద్ధం చేస్తే సరిపోదు. కొన్నిసార్లు బిగ్ బాస్ షోలతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు కంటెస్టెంట్స్. సినిమాల్లోనూ మంచి అవకాశాలు దక్కించుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ షో ఎంత పాపులర్ అయిందో అంతే కాంట్రవర్సీకి దారితీసింది. ఈ షోపై విమర్శలు అదే రేంజ్ లో ఉంటాయి. బిగ్ బాస్ హౌస్ లో అశ్లీలత పెరిగిపోతుంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రోత పుట్టిస్తున్నారని, బూతులు మాట్లాడుకుంటూ చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. లిమిట్లెస్ ట్విస్టులతో బిగ్ బాస్ షోపై సిపి నారాయణ మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ ను ఆయన ఏకంగా బ్రోతల హౌస్ తో పోల్చారు. వింత జంతువులు హౌస్ లోకి వచ్చారంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 100 రోజులు స్వచ్ఛందంగా షోలో పాల్గొన్నామని చెప్తే ఎవరు నమ్ముతారని నారాయణ అన్నారు. ఎంటర్టైన్మెంట్ తో పాటు వివాదాలకు కేర్ ఆఫ్ గా ఉన్న బిగ్ బాస్ త్వరలో మొదలు కానుంది. ఈ ఏడాది ఎలా ఉండబోతుందో చూడాలి మరి. ఈసారి